ఖాళీ చేసి మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో కోటపల్లి మండల ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2 డిఏల నిధులు విడుదల కోసం 6,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో మంచిర్యాల పట్టణంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని నగదుని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను అధికారులు లంచాల పేరుతో వేధిస్తే తమను సంప్రదించాలి అని సూచించారు. ఈ బిల్లు చేసలేము నెలంతా అవుతుంది సార్. ఆ రోడ్డు మంచిగా లేదు. ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ జీ మధు ఈరోజు గడియారం శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ పిహెచ్సి అంగరాజపల్లి ఇన్ఛార్జ్ కొండపల్లి ఇతను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈరోజు కంప్లైంట్ దగ్గర నుంచి 6,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినాడు. అతనికి రావాల్సిన కంప్లైంట్కి రావాల్సిన 2 డిఏలు బిల్లులు చేసి ప్రతి నెల సమర్పించడం కోసం డీడీఓలో సమర్పించడం కోసము దీన్ని అతను ఆశించినాడు. బ్రైబ్ను డిమాండ్ చేసినాడు, లంచం డిమాండ్ చేసినాడు. దాంతో అతను పైసలు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ దగ్గరికి వచ్చినాడు. ఏసీబీ మేము ఈరోజు అతన్ని బొమ్మరిల్లు రుచులు హోటల్ ఉంది కదా, అక్కడ డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది. హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ ఎవరైనా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ 1064 కానీ వాట్సాప్ నంబరు 9440446106 కానీ ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ జీ మధు. ఈ బిల్లు చేసలేము నెలంతా అవుతుంది సార్. ఆ రోడ్డు మంచిగా లేదు. అంటే సార్ మీ మీద నమ్మకం అట్లుందా సార్? కరెక్ట్ ఉంటాం బరాబర్ ఉంటాయి సార్. ఈ బిల్లు చేసలేము నెలంతా అవుతుంది సార్. ఆ రోడ్డు మంచిగా లేదు. అంటే సార్ మీ మీద నమ్మకం అట్లుందా సార్? కరెక్ట్ ఉంటాం బరాబర్ ఉంటాయి సార్. ఈ బిల్లు చేసలేము నెలంతా అవుతుంది సార్. ఆ రోడ్డు మంచిగా లేదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో సోదాలు చేసిన అధికారులు కార్యాలయంలో